దేశం కోసం ధర్మం కోసం అని రాజకీయం చేసే ధర్మపురి అరవింద్ గారు ఇక చెప్పుండ్రి. చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దూకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా. ఇన్నరా కమలం పువ్వు ముత్తైదువు నిజామాబాదు ఎంపీ ధర్మపురి గారు ఎంత ఎటకారంగా ఎత్తి పొడుస్తున్నాడో. మరి కమలం పువ్వు వాసన కేసీఆర్ సారు ముక్కు నిండా వీలుసుకుంటాడని ఏ రాయరంకులోడు ప్రచారం చాలు చేసిండో గాని ఎంపీ గారు అయితే ఇట్లా ఎత్తి పొడిచిండు. భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని భారత రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు సాటుగా దోస్తాను చేస్తున్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు అంటారు. లేదు లేదు లేదు, మా కమలం పువ్వులకు కారు పార్టీ వచ్చుడే కుదరది, కాంగ్రెస్ పార్టీలతోనే కారు పార్టీలు సోపది గట్టిగా చేస్తున్నారని బీజేపీ వాళ్ళు అనుడు. అయినా వాళ్ళ కొడుకులు బిడ్డలు చేసిన నేరాల నుంచి బయట చేసుకునేందుకే పార్టీలు మరి వాళ్ళ సిద్ధాంతాలు జెండాలు ఎజెండాలు గంగల కలుపుతారా? ఇట్లా పార్టీల పంచాదులు తీసుకున్నతోనే ప్రజలకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా? అయ్యా ధర్మపురి అరవింద్ గారు, ఇదేనా మీరు దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న పోరాటం?